పెద్ది 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 ఎక్కడ థియేటర్లో చూసినా కానీ పెద్దే మాట పడుతుంది. మీరు సినిమా ఒక్కసారి చూడండి, నేను చెబుతున్నా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేసింది. ఒక మంచి మోటివేషన్ మూవీ అని చెప్పచ్చు. ఒక సామాన్యుడు హీరోగా మారింది. ఒక ఆ హీరో అయిన తర్వాత కూడా సామాన్యుడిలోగా బతికింది. నిజం చెబుతున్నా, ఈ సినిమా నేను ఎందుకు చూశాను అన్న నేను ఇచ్చిన డబ్బులకి న్యాయం జరిగిందని నేను ఈరోజు ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు తొందరగా సినిమాలు ఇలాగా రివ్యూని బట్టి నేనైతే విన్ను. ఎందుకంటే రివ్యూ వాడికి నచ్చిన ప్రకారమే చెబుతాడు. వాడు హీరో అనుకో, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన హీరో అనుకో, నాకు నచ్చిన హీరో కాబట్టి చెత్తగా ఉన్న సినిమా హిట్ అని చెప్పాలి. ఇప్పుడు నా హీరో కాదు, కాకపోతే ఒక మంచి మోటివేషన్ సినిమా అయితే నేను గ్యారంటీగా ఇస్తున్నాను. చూసిలో థియేటర్లో ఒకే మాట అంటారు, పెద్ది పెద్ది. స్టార్టింగ్ పెద్ది అంటారు, వెళ్ళేటప్పుడు కూడా పెద్ది అని అంటారు. అంత మోటివేషన్ సినిమాకి కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి. ఫస్ట్ చెడు విషయాలు మాట్లాడుకుందాం. చెడు విషయాలు తక్కువ నాకు ఫీల్ అనిపించింది. అలాగే కూడా నేను ఫీల్ అయింది ఏంటంటే, జగపతి బాబు గారిని అంత పెద్ద హీరో కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన నేను చెయ్యను అనకుండా ఒకటేంటంటే కింద పడిపోయి ఒక సీన్లో ఉంటుంది, జగపతి బాబు లుంగి మొత్తం షర్టు లాగేసేసి బురదలో వేసినప్పుడు మాత్రం నిజంగా అయితే నాకు లిటరల్లీ చూస్తున్నా నిజంగా కన్నీళ్ళు వస్తాయి. అంటే ఒక ఊరి కోసమని 30 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి అలాగా అవమానంతో ఊరికి వెళ్ళి ఒక ట్రైన్ కింద చనిపోవడానికి ట్రై చేస్తాడు. ఆఖరికి ఆ సీన్ పెద్ద చూసినా కానీ జగపతి బాబు గారిని కాపాడలేకపోతుంది. అప్పుడు కనిపిస్తుంది పెద్దికి నా ఊరి ఐడెంటిటీ, ఈ ఊరిలో ట్రైన్ ఆపాలి అనేసి. అప్పటిదాకా సూర్యుకు ఉంటే అప్పటి నుంచి పెద్దికి వస్తుంది. అప్పటిదాకా అతని ఐడెంటిటీ కోసం ఆడిన వ్యక్తి, కూలి కోసం ఆడిన వ్యక్తి తర్వాత ఊరి కోసం ఆడుతుంది. తన ఊరి పేరు మార్చాలా, తన పేరు మార్చాలా, తన దేశం గౌరవాన్ని నిలపాలనేసి ఆటని ప్రధానంగా చేసుకొని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ముందుగా స్టార్ట్ చేస్తే మన భారతదేశంలో ఎన్ని మెడలు కొట్టారు అన్న ఒక సంవత్సరం, ఈ సంవత్సరంలో ఎన్ని మెడలు సాధించారు అనేసి వస్తుంది. అయితే మన భారతదేశంలో రెండు మాత్రం గెలిచిన అనేసరికి పక్కన ఉన్నోళ్ళు ఉంటారు కదా, శబాషి ఈ సంవత్సరంలో 2 సాధించడం అనగానే అక్కడున్న స్పోర్ట్స్ మినిస్టర్ ఒకే మాట ఉంటాను, మీకు సిగ్గుందా, మన దేశంలో ఆటగాళ్ళు లేరా అనేసరికి ఆ మాట వినేసరికి మోటివేషన్ పెరిగింది. కాదు సార్, మన వాళ్ళు ఆడడానికి చేత కాదు, అసలు ఎవరు ఆడుతున్నారు, అందరూ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని చెప్పేస్తుంది. కానీ ఆయన ఒకటే అంటాడు, ఆడడానికి చాలా మంది ఉన్నారు, ఒక్కసారి వెతికితే చూడొచ్చు అనగా ఆ ప్రయాణంలో దొరికే మనిషే పెద్ది. ఒక్క ఊరు పోయి అక్కడి నుంచి పెద్ది పెద్ది పెద్ది. నా ఫేవరెట్ హీరో ఎవరంటే పెద్ది. మా స్పోర్ట్స్లో కానీ ప్రతి దాంట్లో పెద్ద హీరో. అప్పుడు ఆ పెద్ది గురించి, ప్రయాణం గురించి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ కొండలు ఎక్కడం, ఆ కొండలు దిగడం, విజువలైజేషన్ అయితే ఆ పల్లెటూరుని చూపించడం, ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మగారిని చూపించడం, ఇంకొన్ని బూతులు వాడారు కానీ అది కొంచెం కన్వెంట్గా ఉంది. బట్ అయితే సినిమా ఓవరాల్గా అయితే సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా ఉప ముఖ్యమంత్రి వాళ్ళ బాబాయ్ ఉండి, మెగాస్టార్ వాళ్ళ నాన్నయ్య ఉండి, ఇంత కూడా చిన్న లోటు లేకుండా ఆయన ఇది నాది, నా సినిమా కెరియర్ నేనే చేయాలి అన్న అంత కాన్ఫిడెన్స్గా బుచ్చిబాబు గారికి మాట్లాడేస్తారో నాకు అర్థం కావట్లేదు. మామూలుగా అయితే ఒక చిన్న సినిమా జస్ట్ ఉప్పిన మూవీతో వచ్చిన డైరెక్టర్ ఇంత పెద్ద సక్సెస్ అందుకోవాలంటే ఓ రకంగా రామ్ చరణ్ గారు అయితే ఒక రకంగా ఒక మంచి స్టోరీని జనాలకి అందించిన బుచ్చిబాబు గారు. నిజంగా చెబుతున్నా ఒక మోటివేషనల్ సినిమా ఇది. ఎలాగంటే మనకి ఆడడం చేత కాదు, నువ్వు చెయ్యలేవురా, నువ్వు ఏ పని చేసినా చెడిపోతావురా, నీకు అసలు ఏదైనా సరే మనం అంటూనే ఉంటారు ప్రతి విషయంలో కూడా, నీకు ఆడడం చేత కాదు, నీకు చేయడం చేత కాదు. ప్రతిదానికి వెనకాల నుంచి ఎవడో ఒకడు పిలుస్తూ ఉంటాడు. కాకపోతే బుచ్చిబాబు క్యారెక్టర్ మాత్రం ఒకటి చెప్పింది, ఎవడు విన్నా ఏది చేసినా ఈ రేపంటూ మనం బతికున్నావురా, కుదిరితే ఈరోజే చేసి చనిపోదాం, రేపంటూ మనం ఉండం కదరా అనేసి ఒక మోటివేషన్గా
ఫస్ట్ పార్ట్ వరకు అలా నడుస్తుంది. నడిచిన తర్వాత వాడంతట వాడే గెలవాలనే థాట్ తప్ప ఇంకోటి ఏమి ఉండదు. మున్నబాయి వచ్చేసి లాస్ట్కి ఒక ఛాన్స్ ఇవ్వరా, ఒక ఛాన్స్ కాదు, విన్నింగ్ షాట్ నేనే కొడతారా, ఒక రన్ తీసిరా అంటే వాడిని ఒకే మాట సరే అని ఓకే అని చెప్పేసి బ్యాట్గా కొడితే మాత్రం బోర్డర్ దాటి వెళ్ళిపోయింది. అప్పుడు వినపడుతుంది పెద్ది 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 అని. ఆ స్టార్టింగ్ కూడా వినపడుద్ది. అంటే ఆటకి క్రేజ్ కాదు, మనిషిని క్రేజ్ పెంచేస్తుంది. ఈ సినిమా ప్రతి దానికి కూడా ఒక థాట్, ఒక బూస్టింగ్, మైండ్ అయితే వేరే లెవెల్. పెద్ద స్టోరీలోకి వెళ్తే మాత్రం అది స్టార్టింగే ఒక ప్లేయర్స్ అంటే ఇండియన్ ప్లేయర్స్ ఈ సంవత్సరం ఎన్ని పథకాలు సాధించారు అనేసి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వచ్చేసరికి ఈ సంవత్సరం 2 మెడల్ సంపాదించేసరికి నా మనసుకి ఏమనిపించింది తెలుసా, 2 మెడల్ ఏందిరా, ఇంతమంది భారతదేశంలో ఎవడు లేడారా, ఎవడు సాధించే వాళ్ళు లేడారా అనిపించింది. ఆడడానికి ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఇంత అంటే మనం ఒక్కటి చెబుతాడు. అప్పుడే ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండే స్పోర్ట్స్ మినిస్టర్ ఒక మాట అంటాడు, ఈ దేశంలో మనం చిన్నతనాన్ని అంటే ఈ దేశంలో ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వెతకండి, అలాంటి వాళ్ళని పట్టి తీసుకురండి అని చెప్తాను. అయితే ఆ ఎదుటి నుంచి ఆపోజిట్ మనిషి ఒకటే అంటాడు, ఇక్కడ వేరేలాగా ఆడతారు కదా సార్, క్రికెట్ వాలీబాల్ అనేవి ఎవరు లేరు సార్, ఇక్కడ వీళ్ళందరూ జస్ట్ ఫర్ నార్మల్గా బతికడం తప్ప ఇంకోటి ఏం చేయలేదు, చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అని చెప్తుంది. అయితే వెతకండి, వెతికితే దొరికేవాడు ఎవరు లేడని చెప్పేసి అక్కడి నుంచి ప్రయాణమైన ఒక వ్యక్తి ఒక మాట వినపడుతూనే ఉంటుంది. ప్రతి చోట ఒక స్పోర్ట్స్ అకాడమీ జరుగుతుంటే అందులోకి పోయి చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే ధోని, ఇంకా ధోని అని చెబుతారు కొంతమంది, క్రికెట్ ఇంకా సచిన్ టెండూల్కర్ అని చెబుతారు, ఇంకా పలానా అని చెబుతారు, ఒకడు మాత్రం పెద్ది అని చెబుతాడు. అలాగా ప్రతి దానికి ప్రతి కేటగిరీలో దగ్గర పోయినప్పుడు మాత్రం పెద్ది మాట అనేది కామన్గా అయిపోతుంది. ఎవడు ఈ పెద్ది ఎక్కడ ఉంటారా అంటే అయితే ఆ ఏరియా మొత్తం కూడా పెద్ది పేరుతో రీఫండ్ అవుతుంటుంది, రీసౌండ్ వినపడుతుంది అక్కడ. అయితే ఎవడి పెద్ద అనగానే ఒక ఆ కాలేజీలో చేసే ఒక వ్యక్తిని ఏంది ఏంది అంటే, సారు ఇక్కడున్న ప్రతి చెట్టుకి కొండకి కోనకి పెద్ది అన్నమాట వాడేశారు అంటే వాడేమైనా దేవుడా అంటాడు. అవును సారు మా దేవుడే అంటాడు. ఎందుకంటే ఆ కొండ మీద బతికే వాళ్ళని, కొండలో ఉండే వాళ్ళని, పేరు గుర్తింపు లేని వాళ్ళని పేరు గుర్తింపు తీసుకొచ్చిన వాడే సార్ మా పెద్దిగాడు అంటాడు. అనగానే ఇదేదో ఇంట్రెస్ట్గా ఉందంటే అంటే ఒక్క ఆటలో కాదు సార్, ప్రతి ఆటలో వాడు స్పోర్ట్స్ అకాడమీలో వాడే నెంబర్ 1 అని చెప్పారు సార్. అయితే ఇలాంటి వాడు ఎక్కడ దొరకరా బాబు, ఒక్కసారి వినాలా, వీడు ఎక్కడ ఉంటాడో చూడాలనేసి వాడితో హిట్ ఫ్లాప్కి సంబంధించి మాత్రం అదంతా పక్కన పెట్టండి. నిజం చెబుతున్నా, బుచ్చిబాబు అనే వ్యక్తి మాత్రం చాలా రియలిస్టిక్ సినిమా అయితే చాలా బాగా తీశాడు. అలాగే సూపర్ లెవెల్ మోటివేషన్ అంటే రామ్ చరణ్ గారు, అంత డెడికేషన్ పర్సన్ తీయాలంటే చాలా కష్టం. అయినా కానీ అలాంటి టైంలో పెద్ది అనే క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయితేనే చేయగలరు అనిపించింది నాకైతే. ఎక్కడా కూడా డిమోటివేషన్ అనేది ఈ సినిమాలో మాత్రం ఎక్కడా జరగదు. అలాగా కాకపోతే మీరు డిమోటివేషన్ అనేది ఎక్కడ జరిగిద్ది అంటే లాస్ట్లో ఒక్క 5 సెకండ్స్లో అవుతారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, మనం తమిళ్లో కానీ కన్నడలో కానీ ఇంకొక చోట సినిమాలు చేస్తుంటారు. వాళ్ళ సినిమాలు మనకు ఎందుకు నచ్చుతున్నాయి అంటే రియలిస్టిక్గా ఉంటాయి, ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తున్నారు అనేసి మనం ఆదరిస్తున్నాం. బట్ ఇప్పుడు మనలో కూడా చాలా మందిగా రియలిస్టిక్గా అంటే ఓవర్ యాక్షన్ లేకుండా సినిమాలు తీసే వాళ్ళు ఉన్నారు. అలాంటి రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే రేపొద్దున న్యాచురల్ మూవీలు తీయడానికి చాలా మంది ముందుకు వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి పెద్ద సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి. ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఒక నార్మల్ పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు, 10 మంది ఇన్వాల్వ్ అయిపోతారు. ఒకే స్లోగన్ పెద్ది ఎక్కడ మీరు సినిమా ఒక్కసారి చూడండి. నేను చెబుతున్నా, హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేసింది, ఒక మంచి మోటివేషన్ మూవీ అని చెప్పచ్చు. ఒక సామాన్యుడు హీరోగా మారింది, ఆ హీరో అయిన తర్వాత కూడా సామాన్యుల్లోగా బతికింది. నిజం చెబుతున్నా, ఈ సినిమా నేను ఎందుకు చూశాను అన్న నేను ఇచ్చిన డబ్బులకి న్యాయం జరిగిందని నేను ఈరోజు ఫీల్ అయ్యాను.
నేను ఎప్పుడు తొందరగా సినిమాలు ఇలాగా రివ్యూని బట్టి నేనైతే విన్ను. ఎందుకంటే రివ్యూ వాడికి నచ్చిన ప్రకారమే చెబుతాడు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన హీరో అనుకో, నాకు నచ్చిన హీరో కాబట్టి చెత్తగా ఉన్న సినిమా హిట్ అని చెప్పాలి. మంచి మోటివేషన్ సినిమా అయితే నేను గ్యారంటీగా ఇస్తున్నా. చూసిలో థియేటర్లో ఒకే మాట అంటారు, పెద్ది పెద్ది. స్టార్టింగ్ పెద్ది అంటారు, వెళ్ళేటప్పుడు కూడా పెద్ది అని. బాయ్.